అందరికీ నమస్కారం. టాప్ హీరో వారిని కిడ్నాప్ చేసినా సరే చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. అసలు ఏం జరుగుతుంది? న్యాయం అనేది ఒకరికి ఇంకొకరికి ఇంకోలా జరుగుతుందా ఏంటి అనే ప్రశ్న అయితే ఏర్పడుతుంది ఇప్పుడు. మరి మీకేమనిపిస్తుందో కూడాను కామెంట్ రూమ్లలో తెలియజేసేయండి ఇదంతా విన్న తర్వాత. అసలు ఏం జరిగిందంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో మోహన్ బాబుకి యూనివర్సిటీ ఒకటి నిర్వహించారనమాట. అది అందరికీ తెలిసిందే. అయితే ఆ యూనివర్సిటీలోని యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులను అయితే వసూలు చేస్తుందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. దాని గురించి ఇప్పుడు చాలా మటుకు అది నిజమే అని కూడా తేలింది. అయితే ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆ విద్యార్థుల సంఘాలందరూ కూడా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ధర్నాకు వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైతే ఎవరైతే ఉన్నారో ఆ వినోద్, అక్బర్లను మోహన్ బాబు అయితే యూనివర్సిటీకి చెందిన అలా బౌన్సర్లను ఇంతకుముందు కూడా మీరు చూసే ఉంటారు. ఆ బౌన్సర్లే కిడ్నాప్ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని నిర్బంధించి బెదిరించారు కూడా. ఈ విషయమైన మరో విద్యార్థి సంఘం నేత అయిన తిరుపతికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆశ్రయించాడనమాట పోలీసుల్ని. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి సంఘం నేతలనైతే కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి మరీ గాలించి చర్యలైతే చేపట్టారు. ఈ క్రమంలో బౌన్సర్ల దగ్గర వాళ్ళ అధీనంలో ఉన్న విద్యార్థుల సంఘ నేతలను కూడా పోలీసులు రక్షించారు. అయితే బౌన్సర్లతో పాటుగా వారి వాహనాలను సీజ్ చేసి అలాగే తిరుపతి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటుగా పలువురు పైన వివిధ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసులు కూడా నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఆ కోర్టులోని ఇప్పుడు తీర్పు ఏమిచ్చారు అంటే, కోర్టు తదుపరి విచారణ జరిపేంత వరకు కూడా మోహన్ బాబు పైన ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి తిరుపతి పోలీసుల్ని హైకోర్టు అయితే ఆదేశించింది. అంటే ఇప్పుడు క్లియర్గాను మోహన్ బాబు ఇలాగ చేయించాడు అనేది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ బౌన్సర్లని పోలీసులు తమ హస్తాలతోని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే పట్టుకున్నారు. అంటే వాళ్ళు బౌన్సర్లు కావాలని దేనికి చేయరు కదా. అసలు ఈ యూనివర్సిటీ గురించి గొడవ కాబట్టి వాళ్ళ గురించే చేశారని కూడా క్లియర్గా తెలుస్తున్నప్పుడు తీర్పు ఇవ్వకుండా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.